బోస్ ఉన్నత పాఠశాల 20వ వార్షికోత్సవం. విద్యార్థులు కష్టపడి చదవకుండా ఇష్టపడి చదవాలి. జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు నిజామాబాద్ నగరంలోని నాల్కల్ రోడ్లో గల ఆర్ఎన్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన విశ్వ వికాస్ ఉన్నత పాఠశాల 20వ వార్షికోత్సవం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ శ్రీమతి దండు నీతూ కిరణ్, జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠలరావు, డీఈఓ దుర్గాప్రసాద్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి మరియు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ముందుగా ముఖ్య అతిథిలో దాదన్నగారి విఠలరావు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ సుస్మిత మాట్లాడుతూ పాఠశాలకు సంబంధించిన టీచర్స్లని మరియు పాఠశాల వ్యవస్థాపకులని పేరెంట్స్ కి పరిచయం చేశారు. ప్రిన్సిపల్ సుష్మిత ఇంగ్లీష్లో మరియు తెలుగులో పాఠశాల పట్ల అనర్ఘాలంగా మాట్లాడుతూ పలువురిని ఆకర్షించారు. పాఠశాల స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఎంతో మంది విద్యార్థులను ఉత్తమమైన విద్యార్థులుగా మరియు పిల్లలకు పేరెంట్స్ ఎలాంటి క్రమశిక్షణతో కూడినటువంటి నడవడి నేర్పించాలో చాలా చక్కగా వివరించారు. మరియు పిల్లల ఆహారం పట్ల పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలను సైతం చాలా చక్కగా వివరించారు. నగర మేయర్ నీతూ కిరణ్ మాట్లాడుతూ ఇంత చిన్న వయసులో ఎంత ఉన్నత విద్యను అభ్యసించిన సుష్మిత పాఠశాల ప్రిన్సిపల్ గా బాధ్యతలు చేపట్టి ఎంతో మంది విద్యార్థులను అత్యుత్తమ విద్యార్థులుగా పాఠశాలని ఒక క్రమశిక్షణ నిబద్ధతతో నడిపిస్తున్నందుకు ప్రిన్సిపల్ సుష్మితకు ధన్యవాదాలు తెలిపారు. తదుపరి పిల్లల కార్యక్రమం చక్కటి ఆటపాటలతో, నృత్యాలు, విద్యార్థుల ప్రదర్శనలు ఎంతో మంది ప్రముఖులను మరియు పేరెంట్స్ ని ఆకట్టుకున్నాయి. ఇట్టి కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రామకిషన్ రావు, పాఠశాల నాయకులు నరసింగారావు, పాఠశాల చైర్మన్ అప్పారావు, ప్రిన్సిపల్ సుష్మిత మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Indeed an honor for me standing here to welcome all of you to this much awaited day, when we of your foods of this day.
ఈనాటి కార్యక్రమానికి అసలు పురిగి పుచ్చుకున్నటువంటి వారు, అనేక సేవా కార్యక్రమాల్లో తనదైనటువంటి ముద్రను వేస్తున్నటువంటి వారు గౌరవనీయులు శ్రీమతి దండు నీతు కిరణ్ గారిని సాదరపూర్వకంగా వేదిక మీదకి రావాల్సిందిగా, ఉపాధ్యాయ బృందాన్ని వారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ గౌరవనీయులు మరొకమారు కోరుకుంటూ ఉన్నారు. ఈనాటి కార్యక్రమాన్ని మరింత శోభాయమానం చేయడానికి విచ్చేసినటువంటి వారు, ఎంతో ఆప్యాయంగా ముందుకు వచ్చినటువంటి వారు, అందరితో కలిసిపోయి మమేకమయ్యేటువంటి స్వభావం ఉన్నటువంటి వారు గౌరవనీయులు మన అందరితో కలిసి అందరిలో తానే నిలిచి ఉండేటువంటి వారు మా నాడాపల్లి నరసింహరావు గారిని సాదరపూర్వకంగా నేటి కార్యక్రమానికి यावीना वरदण्ड मण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिः सरस्वती भगवती निशेष కరస్పాండెంట్ గౌరవనీయులు ఎం అప్పారావు గారిని సాదరపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతున్నట్టు మీ అందరి తోడ్పాటు లేకపోతే ఈ కార్యక్రమం మనం విజయవంతం చేయలేము. పిల్లలు కూడా మాకు ఎంతో సహకరిస్తూ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో విశ్వాసాలు పెట్టడం జరిగింది. అది చాలా సంతోషం అనిపిస్తుంది మాకు కూడా. తర్వాత స్కూల్ పెట్టినప్పుడు మేము గాయత్రి దేవి అన్ని అమ్మవార్ల కంటే గాయత్రి దేవి పవర్ఫుల్. అన్ని అమ్మవార్ల కంటే కూడా గాయత్రి దేవి చాలా పవర్ఫుల్. అలాంటి గాయత్రి నగరంలో పెట్టడానికి చాలా సంతోషంగా ఉంది మాకు ఇప్పుడు కూడా. ఎందుకంటే ఆ రోజు చాలా ప్రశాంతంగా ఇల్లు కూడా చాలా తక్కువ ఉంది. చాలా మంది కూడా అనుకున్నారు ఇంత ఖాళీ స్థలంలో ఎవరు ఇల్లు కూడా లేవు కదా, ఎందుకు పెడుతున్నారంటే నేను ఒకటే చెప్పాను, ఏదైనా ఒక స్కూల్ పెట్టదలుచుకున్నట్టు ప్రశాంత వాతావరణం. ఎందుకంటే పొల్యూషన్ లేని ఇక్కడ గాయత్రి నగరం లోపలికి వస్తే ఏ పొల్యూషన్ ఉండదు మ్యాక్సిమం. అలాంటి పొల్యూషన్ లేని స్కూల్ పెడితే మన విద్యార్థులు కూడా మనసుపాలు పెద్ద పెద్ద రోడ్లను పెట్టిన ఏంటంటే పొల్యూషన్, డిస్టర్బెన్స్ అన్నీ ఉంటాయి. ఆ రోజు చాలా మంది అన్నారు ఇంత లోపల పెడితే. Efforts are being made continually to enable them to face the challenges of this competitive world. It's a matter of great importance to us that the students who pass out from the should carry forward the values they have inherited, excelling whatever
they do and be the role models in the society. So let me introduce about the school. School was established in 2002 to offer the world-class education standards by the sons of Sri Mupala Subbaya Garu, Mupala Satyanarayana Garu, Mupala Apparao Garu, Ramamohan Rao Garu, who is not because, and Radhakrishna Murthy Garu. To offer the education of world-class standards over the years, the school has come a long way to gain the place of reputed and preferred destination for quality education. Located in the serene of Gayatri Nagar, Nizamabad, it offers more than a conventional education. It's nowhere else that the students inspired to attain full potential across many different dimensions, be it academically, physically, emotionally and spiritually. At VVHS, apart from the ground factors, which includes trustworthy institution with 2 decades of dedicated performance, personalized care offered to each student, which also comprises of integrated infrastructure with finest facilities and cost-effective education. The after-school provides platform for the interested students to own their skills in the arts, painting, dancing and other fields. We in Vishwavikas running the school with a vision in the race of excellence. In the race of excellence, loving, caring, compassionate and contributing citizens working towards the progress, prosperity and peace of the nation. And we at Vishwavikas work on the mission of tailoring the teaching to meet the students at their point of need in acquiring knowledge, skills, values, models and personal development, providing freedom and space for individual expression, further enabling them to become a self-reliant, self-motivated and confident human beings. Positive reinforcement of the subject using the theory of multiple intelligence and trying to enable each learner to utilize his or her specific abilities in the learning. So, before going to the report of 20 and 23, I just want to give a glimpse of academic year 2020. మిమ్మల్ని అందరినీ వెల్కమ్ చెప్పే డ్యాన్స్ తో 7th క్లాస్ 8th క్లాస్ అండ్ 9th క్లాస్ 10th క్లాస్ నుంచి వచ్చేసారు పిల్లలు. Krishna Sari
Presidente de la República de Colombia. Young money. All in 1,000 different flavors. I wish that I could taste them all night. I don't need evidence, so you should bring all your friends. I swear that for all of them like that. Bad girls don't swallow.